జిల్లా టీడీపీ కార్యాలయంలో నూడ చైర్మన్ కోటన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సినీ నటుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలు ముఖ్య అతిథులుగా కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, కోటన్ రెడ్డి సంధ్యా మేడం, రేవతి మరియు టీడీపీ కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఇప్పుడున్నటువంటి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి గారిని నన్ను తీసుకుని వెళ్ళడం జరిగింది. పెద్దాయనతో దగ్గరగా ఒక 5 నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికింది. ఇక నందమూరి బాలకృష్ణ గారితో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి బాలకృష్ణ గారు నేను వైసీపీలో ఉన్నా కూడా ఆయన ఏంటి అభిమానం. కారణం ఏంటంటే నా ఇంటి పేరు కోటరెడ్డి, మా ఇంటి పేరు కోటరెడ్డి. నన్ను చూస్తే బాలకృష్ణ గారికి కోటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గుర్తుకొస్తాడు కాబట్టి నా మీద ప్రత్యేక అభిమానంగా ఉంటాడు. అత దేవుడు ఆదేశిస్తాడు, మానవుడు పాటిస్తాడని ఆ తర్వాత కాలంలో మీ అందరి ఆదరాభిమానంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరటం, 3వసారి ఎమ్మెల్యే కావటం, అటు చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆశీస్సులతో ఇది బాలకృష్ణ గారితో ఇంకా దగ్గరగా ఉండే అవకాశం దక్కింది. అందుకే బాలయ్యబాబుకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇకపోతే మా కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ తరానికి కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి పెద్దగా ఈ తరానికి అంటే యంగ్స్టర్స్ కి కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చరిత్ర చాలా తక్కువ మంది తెలుసు, కానీ మా తరానికి పూర్తిగా తెలుసు. ఎందుకని చెప్తున్నానంటే ఈ జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులైన వాళ్ళు కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి విద్యార్థి రాజకీయాలు ఉండేటప్పుడు కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అనుచరులుగా విద్యార్థి రాజకీయాలు ఉండి ఆ తర్వాత దేవుడి దయతో రాజకీయాలు బాగా ఎదిగారు. కానీ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఇంకా కూడా ఇప్పటికే 2 సార్లు 3 సార్లు నా మాదిరిగా కనీసం ఎమ్మెల్యే ఉండాలా. కానీ తద్వారా ఇద్దరు కలిసి ఒక్క మాటలో చెప్పాలంటే మళ్ళీ మరోసారి బాలయ్య గారికి జన్మ శుభాకాంక్షలు. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై చంద్రబాబు గారు, జై లోకేష్ బాబు, జై తెలుగుదేశం పార్టీ. ఇలాంటి బాలయ్య జన్మదినం ఆంధ్ర రాష్ట్రంలో అంతా ఎలా జరిగినా నెల్లూరులో ఒక ప్రత్యేకత. ఇక్కడ బాలయ్య అంటేనే శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అంటేనే బాలయ్య. నిజంగా ఎన్ని కష్టాలు వచ్చినా అటువంటి మంచి మనిషి శ్రీనివాస్ రెడ్డి గారికి మీరందరి సహకారం ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు అవసరం, రాబోయే రోజుల్లో కానీ శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన కష్టానికి ఒక ఫలితం దక్కాలి. ఆ దక్కాలంటే మీ అందరి ఆప్తులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన చేసే సాధనను ఆ స్కూల్లో ఇప్పటి వరకు 1.5 లక్షల రూపాయలతో స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. మొన్న 10th క్లాస్లో దయచేసి మీ వంతుగా మీరు చేయండి. చేసేదానికి మనకున్న దాంట్లో మనమే చేయాలని రిక్వెస్ట్ అండి. Thank you so much. Once again, happy birthday, Balakrishna. బాలకృష్ణ గారు మనకి ఏ సమస్య అయినా మనం
మనందరికీ తెలుసు. అయితే ఈ తరానికి మాత్రం ఆనాటి పోరాటం తెలియదు కానీ 2000 కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 2 కళ్ళలాగా తెలుగుదేశం పార్టీ నడిపించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ ఉద్దేశాలను ఎవరు మాట్లాడద్దు. మరో సోదరుడు వెంకటేశ్వర రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి, అదే రాష్ట్ర వర్కౌట్ చైర్మన్ సోదరుడు జిల్లా మాజీ అధ్యక్షులు అఖిల్ గారు స్వాగతం తెలుపుతూ సీతారెడ్డి గారి గురించి చివరిగా 2 మాటలు మాత్రమే మాట్లాడతా. 2000